టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమింగ్లో ఉంది. ఫ్యూచర్ అంతా అదే అంటున్నారు. లైక్ ఇప్పుడు ఒక చాట్ జీపీటీలో నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను, నాకు ఒక స్టోరీ కావాలని చెప్పేసి ఒక బాయ్ అండ్ గర్ల్ ఉంటారు, ఇద్దరు లవ్ చేసుకుంటారు, వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ చెప్పుకొని నేను ఒక ఇన్పుట్ ఇస్తే అది బ్రహ్మాండమైన కథలు ఇస్తుంది సార్ అది. సో దీనివల్ల ఎట్లా అంటే రైటర్స్కి వల్ల మీకు ఏమన్నా ప్రాబ్లం అవుద్ది అనుకుంటున్నారు లైక్ అంటే ఇన్ ఫ్యూచర్ ఎనీ సూపర్ రోబో సార్, ఎనీ కైండ్ ఆఫ్ టెక్నాలజీ అనివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనివ్వండి, క్రియేట్ చేయాల్సింది ఒక మనిషే, ఒక మానవ మేధస్సే. ఒక రోబో ఇంకో రోబోని క్రియేట్ చేయలేదు. ఒక మనిషి ఇంకో మనిషిని పుట్టించగలడేమో కానీ ఒక మనిషి టెక్నాలజీని క్రియేట్ చేయగలిగితే టెక్నాలజీ మనుషులను క్రియేట్ చేయలేదు. మీరన్న చాట్ జీపీటీ విషయానికి వస్తే ఈ మధ్య చాలామంది యంగ్ రైటర్స్, అప్కమింగ్ రైటర్స్, డైరెక్టర్స్ వాళ్ళు మంత్లీ పాపం పే చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే స్ట్రగులింగ్లో ఉన్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు రూమ్ రెంట్లు కట్టుకుని, మెస్ బిల్ కట్టుకుని, పాపం థియేటర్లో సినిమాలు చూసుకుంటూ, బైక్లో పెట్రోల్ కొట్టించుకుంటూ, ఆఫీస్ చుట్టూ అవకాశాలు తిరుగుతున్నప్పుడు నెలకు 2,000 5,000 చాట్ జీపీటీకో ఇంకొక యాప్కో అనేది వాళ్ళు ఎఫర్ట్ పెట్టడం కష్టమైన విషయం. అయినప్పటికీ పెడుతూ ఉంటారు. ఏంటి అంటే చాలామంది ఒక ఐడియా ఇలా చెప్పగానే ఇలా బటన్ నొక్కితే మనకు ఒక ఆన్సర్ వచ్చేయాలి అనుకుంటారు. అది తప్పు. అది తప్పు. అంటే ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ మధ్యకాలంలో ఒక డైరెక్టర్తో డిస్కషన్లో ఉన్నా. ఆయన ఏం చేశాడంటే ఒక కథలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి ఊళ్ళో. ఓకే. సో అందువల్ల అతను ఏం చేశాడంటే దాన్ని ఏం చేయాలని డిస్కషన్ జరుగుతుంది. ఏంటి ఎంతమంది రైటర్స్ కూర్చొని ఏం మాట్లాడలేదని టక్మని అలా కొట్టాడు చాట్ జీపీటీలో. ఫైర్ యాక్సిడెంట్స్ అని అనగానే అతనికి ఒక రిప్లై వచ్చింది చాట్ జీపీటీ నుంచి. ఎక్కడ చూసినా ఒక ఆర్టిఫిషియల్ రైన్స్, తుఫాను, ప్రళయాలు ఇలాంటివే వచ్చింది. చూసారా సార్, చాట్ జీపీటీ ఇలా పెడితే అలా వచ్చింది. ఇది చాలా కొత్తగా ఉంది ఐడియా. ఏది ఈ తుఫాన్లు, వానలు అనేది చాలా కొత్తగా ఉంది ఐడియా అని అతను మురిసిపోయాడు. ఓకే. 2 రోజు కట్ చేస్తే మొహం వేలాడుసుకుని వచ్చాడు. ఏంటి సార్ అన్న, అది చాట్ జీపీటీ సొంతంగా చెప్పింది కాదు సార్. వికటకమైన జీలో ఒక వెబ్ సిరీస్ వచ్చింది, ఆ ఐడియా తీసుకొచ్చి చెప్పింది. దానికి సొంతంగా ఏముండదు. అక్కడ చాట్ జీపీటీకి తోట ప్రసాద్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఓహో అది ఫీడ్ చేసుకుంది. దానికి సునీల్ ఇంకేదో క్వశ్చన్ అడిగాడు. సో ప్రసాద్ దగ్గర ఉన్న ఆన్సర్ సునీల్ పోస్ట్ చేస్తుంది, సునీల్ చెప్పింది తోట ప్రసాద్ ఆన్సర్ చేస్తూ ఉంటుంది. చాట్ జీపీటీ ఏది ఓన్గా క్రియేట్ చేయలేదు. ఇంతవరకు ప్రపంచంలో కొన్ని వేల సినిమాలు అంటే అవి కొన్ని వేల సినిమాలది పెట్టుకుని అవి మీకు పంచి పెడుతుంటుంది తప్పితే కొత్తగా ఏది క్రియేట్ చేయలేదు. సో మీకు ఎంతసేపు టెంప్లెట్ ఫార్మాట్ ఆన్సర్స్ ఒక డూప్లికేట్లు వస్తాయి. అంటే చాలా ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం మోహన్ కుమార్ అని ఒక రైటర్, ఎవరో ఎక్కడున్నారో నాకు తెలియదు, ఆంధ్రమ వీక్లీలో ఫీచర్ రాశారు కంప్యూటర్ చెప్పిన కథలని. ఓకే. అందులో ఏంటి అంటే మీరు సినిమా కథలు కావాలంటే రైటర్స్ పిలిపించి కథ చెప్పు గురువు అని అడగడం లేదు. ఒక ఆఫీస్కి వెళ్తారు, నాకు కథ కావాలి అంటారు. ఒక 1000 10,000 డిపాజిట్ కట్టమంటాను, కడతారు. అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. ఈ కథను ఏమంటా నచ్చితే ఇంత డబ్బులు పే చేసి తీసుకుంటా, నచ్చకపోతే ఈ కథగా నేను ఎక్కడ డిస్కస్ చేయను, నేను కట్టిన 10,000 తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అగ్రిమెంట్. ఓకే. వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నాకు ఆప్షన్స్ ఉంటాయి కంప్యూటర్లో. నాకు ఫ్యామిలీ స్టోరీ కావాలి, ఒక ఫార్ములా రివెంజ్ స్టోరీ కావాలి, ఒక కామెడీ కావాలి, ఒక హిస్టారికల్ కావాలి. అతను ఆప్షన్స్ కొడతాడు. కొడితే ఫీడ్బ్యాక్లు ఇస్తూ ఉంటుంది. తీస్తే ఆడు ప్రింట్ అవుట్ తీసి తల బాదుకుంటాడు. ఎందుకంటే అంతకుముందు వచ్చిన సినిమాల కథలు ఇస్తూ ఉంటున్నారు. కంప్యూటర్ ఎక్కడికి కొత్త కథలు రాస్తుంది. సో అది చేయలేని పని. 40 years బ్యాకే ఇది ఆ సెటైర్గా రాశాడు ఆయన. తర్వాత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేసేటప్పుడు ప్లాట్స్ అన్లిమిటెడ్ అని ఒక బుక్ ఉండేది. సో అదేంటి అంటే రకరకాల ఐడియాలు ఉంటాయి. ఒక 5-6 చాప్టర్ల కింద, సెగ్మెంట్స్ కింద. ఒకళ్ళిద్దరు కాలేజీలో ఒక హీరో వీళ్ళిద్దరు జాయిన్ అయ్యారు. ఇది ఉదాహరణకి ఫస్ట్ సెగ్మెంట్లో ఉందనుకోండి, దాని కింద నెంబర్ వేస్తాడు. 3rd సెగ్మెంట్లో 89 ఆన్సర్ చూసుకోని. వాళ్ళిద్దరు ఎవరో కాదు, పూర్వజంలో లవర్స్ ఉదాహరణకి. ఓకే. దాన్ని బట్టి ఆన్సర్ ఏంటి, దీనికి వెళ్ళాలంటే నువ్వు 2nd సెగ్మెంట్లోకి రా. అప్పుడు ఏంటంటే ఒకళ్ళ కోసం వాళ్ళు సూసైడ్ చేసి చచ్చిపోయారు. ఓకే. ఇప్పుడు మళ్ళీ 4th సెగ్మెంట్లోకి రా. ఒకళ్ళ కోసం చచ్చిపోయారు కాబట్టి జన్మలో ఒకళ్ళని చంపేయాలనుకుంటున్నారు. ఇది 5th సెగ్మెంట్. ఇలా గజిబిజిగా ఉంటాయి. సో ఇవన్నీ పెట్టి కథ తయారు చేస్తే చాలా పిచ్చి పిచ్చి కథలు తయారయ్యాయి. సో నేను ఇదేంటి చూద్దామని, ఆ పుస్తకం చాలా క్రేజ్ ఉండేది. జగన్ గారి దగ్గర ఉన్నప్పుడు నేను బుక్ కొని అసలు ఏంటి ఐడియాలు అని చెప్పి కొన్ని చూస్తూ చేసేవాడు. సో ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు, చాలా పిచ్చి పిచ్చి కాంబినేషన్లు వచ్చాయి. జగన్ గారు నా వల్ల కావట్లే అని చెప్పి కొంతమంది స్క్రీన్ ప్లే స్టూడెంట్స్ని పిలిపించి వాళ్ళకి ఆ బుక్ ఇచ్చి మొత్తం ఫార్ములాలన్నీ రెడీ చేయించారు. కొన్ని 100 ఫార్ములాలు. ఓకే. అందులో కొన్ని పాపులర్ ఐడియాలు సినిమాలుగా వచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు మొన్నాబాయ్ ఎంబీబీఎస్ ఏదైతే ఉందో అది ఆ బుక్లో ఉంటుంది ఐడియా. దానికి ఒరిజినల్ ఒక హాలీవుడ్ మూవీ. సో ఏ బుక్ అయినా, ఏ కంప్యూటర్ అయినా, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, చాట్ జీపీటీ అయినా అంత మనకు ఉన్నవి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగిన డేటా కొత్తది ఇవ్వలేదు. ఇప్పుడు ఉదాహరణకి
కృష్ణదేవరాయలు ఎప్పుడు చనిపోయారు అనేది మీరు కుట్టారనుకోండి గూగుల్, వికీపీడియాలోనో లేక ఇంకో యూట్యూబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తుంది. ఫలానా రోజు ఫలానా సంవత్సరం చనిపోయాడు. అంతే తప్పితే ఆ రోజు ఎన్ని నిమిషాలు చనిపోయాడు, ఏ కారణం వల్ల చనిపోయాడు అని కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు దాన్ని ఫీడ్ చేయాలి. చాట్ జీపీటీ కూడా ఎవడో ఒక ప్రపంచంలో క్వశ్చన్ అడిగితేనో ఒక ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తేనే అది మనం తిరిగి చెప్పగలదు. ఈ ట్రిప్ వల్ల మనకి ఇలా కొడితే ఆన్సర్ రావడం వల్ల మనకి చాలా ఇమ్మీడియట్గా ఆన్సర్ వస్తుంది, మనం మురిసిపోతున్నామేమో, కానీ అది కరెక్ట్ కాదు. పైగా ఏంటనేది ఏంటి అంటే, ఉదాహరణకి ఒక అమ్మాయిని చూస్తే కోరిక కలగడానికి ఒక రోబోని చూస్తే కోరిక కలగడానికి తేడా ఉంటుందా? ఉండదా? ఉంటుంది. సినిమా చూసే వాళ్ళు ఎవరు రోబోస్ చూడరు. హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు రకరకాల ఎమోషన్స్ హంట్ చేస్తుంటాయి. ఉదాహరణకి ఒక పొలిటికల్గా హీట్ ఉండి స్ట్రగుల్ అయ్యి ఒక అన్యాయాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఒక కోపం వస్తే ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ హీరోగా నచ్చుతాడు. ఒక ఎమర్జెన్సీ టైంలో అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎందుకు అయ్యాడు? ఇదే కారణం. సొసైటీలో ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది, ఒక యాంగర్ ఉంది, దానికి హీరో సమాధానం ఇస్తున్నాడు, ఒక రోల్ మోడల్గా నిలిచాడు. జనాలందరూ స్ట్రెస్లో ఉన్నారు, కామెడీ సినిమా వచ్చింది, రిలాక్స్ అవుతారు. సో అంతే తప్పితే వాళ్ళకి ఉన్న మూడుకి అర్థం చేసిన ఒక హ్యూమన్ తాలూకు ఎమోషన్ అర్థం చేసుకుంది మనుషులే. అదే సార్, ఒక మనిషి మాత్రమే ఒక మనిషికి ఒక క్రియేటర్ ఇప్పుడు అది. ట్రూ సార్. సో అందువల్ల ఏంటంటే చాట్ జీపీటీలు లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలు, నేను చెప్పిన ప్లాట్స్ అన్లిమిటెడ్ ఇలాంటివన్నీ కూడా మీ టైం బీయింగ్ భలే దొరికేసే మనకి ఒక రైటర్ని కూర్చోబెట్టి అడ్వాన్స్ ఇచ్చి హోటల్ రూమ్లు వేసి కొంతమంది తాగే అలవాటు ఉంటాయి, మందులు పోసి లేక ఆడికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి ఆడు ఎప్పుడు చెప్తాడు వెయిట్ చేస్తే కానీ చాలా సింపుల్ అనుకుంటున్నారు. కానీ అది వర్కౌట్ అయ్యే విషయాలు కాదు. అలా అయితే ప్రతి ఒక్క ప్రొడక్షన్ హౌస్ చాట్ జీపీటీ జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నెలకు ఒక సినిమా తీయచ్చు. అది ఆడియన్స్ కూడా అప్పుడు ఏం చేస్తారు, ఈ సినిమాలు సీరియస్గా తీసుకోరు. వాళ్ళు కూడా ఫోన్లో ఫ్రీ యాప్లో ఏదైనా వస్తే సినిమా చూస్తారు, లేకపోతే లేదు.